ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో జస్ట్ ఇప్పుడు పిల్లలు అయితే వెళ్ళిపోయారు స్కూల్కి. బాయిల్డ్ ఎగ్స్ తిన్నారు, ఎగ్ దోశ తిన్నారన్నమాట. సో ఎగ్ దోశ సగం అట్లే కొంచెం అట్లే పెట్టారు చాలని చెప్పేసి. సో బాయిల్డ్ ఎగ్స్ కూడా సగం సగం తిని పెట్టారు. నేను కూడా సగం తిని పెట్టింది. అందులో పిల్లలు స్కూల్ టైం అయిపోయింది. ఈరోజు 8:50కి వెళ్ళారు అనమాట. సో రోజు 8:40కి వెళ్తుండే 8:50కి వెళ్ళిపోయారు. ప్రేయర్ చేస్తారో మళ్ళీ బయట నిలబెడతారో, చేస్తారు ప్రేయర్ కానీ బయట నిలబెడతారో లోపల తీసుకుంటారో తెలియదు. అండ్ దోశ పిండి కూడా అయిపోయింది. అందుకే నా కోసం టిఫిన్ చేయమని చెప్పిన అనమాట. పూరి అన్న ఏమైనా చేయమని చెప్పిన తెస్తా అన్నాడు. అండ్ రేపు వచ్చేసి శ్రావణ మాసం స్టార్ట్ కదా, అమావాస్య రేపు. సో ఈరోజే లాస్ట్ కాబట్టి ఇంకా ఎగ్ దోశలు, బాయిల్డ్ ఎగ్స్ అంటే చికెన్ కూడా తెచ్చుకున్నారు. చికెన్ బగర్ అన్నం చేయాలంట, గట్టిగా మంచిగా చేయాలంట. సో ఈరోజు మంచి తృప్తిగా తిని ఇంక రేపటి నుంచి వినాయక చవితి అయిపోయేదాకా నాన్ వెజ్ ఉంటుంది వాళ్ళకైతే. ఇంకా మా చిన్నోడిని కూడా అలా నాన్ వెజ్ లేని రోజు ఇంకా మా చిన్నోడి దగ్గర ఉంటుంది. ఏదో ఒకటి పెట్టాలి, ఇంక ఇది చేయాలి. వాళ్ళకి కొబ్బరి లడ్డు పెడుతున్నా కదా, కొబ్బరి బెల్లం అది బాగా పడుతుంది. చిన్నోడు కూడా బాగా పడుతుంది, కొంచెం మంచిగా అవుతుంది. స్టార్టింగ్లో 3-4 వీక్స్ ఏమో అవుతుంది అది పెట్టబట్టి. స్టార్టింగ్లో అయితే బాగా మోషన్స్కి వెళ్ళారు, ముగ్గురు వెళ్ళారు. మోషన్స్ పెడుతుంది కూడా బాగా తిరిగిరు ఒక 10 days దాకా. ఇక తర్వాత నుంచి కంట్రోల్కి వచ్చిందనమాట. సో అది బలమైంది కాబట్టి మా హస్బెండ్ మోషన్స్ పెట్టినా ఏం పెట్టినా కంటిన్యూ చేయ అట్లనే పైకి పట్టేదాకా అన్నాడు. ఒక 10 days బాగానే తిరిగిరు, రోజుకి బాగానే ఒక 4-5 సార్లకి ఎక్కువనే పోతుండే. స్కూల్లో కూడా పోతుండేనంట వీళ్ళకి. అయినా సరే ఇంక అట్లే తిన్నారనమాట. ఒకటే ప్లేట్ తెచ్చినావు, టిఫిన్ చేయవా? అవి నన్ను తిన్న ఆ దోశ తిన్న సగం ఉంది. పిల్లికి మీసాలు కట్ చేసిర్రు ఎవరు? అట్లా ఎట్లా కట్ చేస్తారా? అదే కట్ చేసుకుంటారా? పాలకు వచ్చింది పోస్తుంటే రోజు ఇంత పొడుగు ఉంటుండే, కట్ చేసిర్రు. చూపిస్తా, ఇంత పొడుగు ఉంటుండే ఎవరో కట్ చేసారు దానికి మీసాలు. టిఫిన్ అయితే అయిపోయింది, చాయ్ పెట్టిన. ఇందులో ఇంకొక గుడ్డు ఉంది. చాయ్లో చాకోస్ ఇచ్చారు. నేను 2 వేసుకొని వాళ్ళకి 2 పెడతా. సో వంట అయితే చేసేసిన. వాళ్ళు చికెన్ చేయమన్నారు, చికెన్ తెచ్చుకున్నారు కదా, కొంచెం వాటర్ చేయమన్నారు. సో లైట్గా వాటర్ వేసిన అనమాట. జస్ట్ ఇప్పుడే అయింది. బాక్స్ అయితే కట్టుకోవాలి. సో సాయంత్రం దాకా ఇదే వచ్చేస్తుంది వాళ్ళకి. అండ్ ఇది వచ్చేసి బగారా రైస్ అనమాట, బాగా కాలుతుంది. సో స్నాక్స్ అయితే పెట్టేసుకున్న, క్యారెట్ యాపిల్ పెట్టుకున్నా. సో టిఫిన్ బాక్స్ ఒకటి కట్టుకుంటే అయిపోతుంది. టైం ఉందన్నమాట, ఇంకొక 20 minutes టైం ఉంది. ఫోన్ బ్లర్ కొడుతుంది ఇప్పుడు. ఓకే, సో ఇంకా 20 minutes టైం ఉంది. జుట్టు వేసేసుకొని రెడీ అయి ఉండి మా హస్బెండ్ ఫోన్ చేసే లోపు అయిపోతాయి 20 minutes కూడా. సో నేనేం వండుకోలే, అన్నం అయితే తింటా బగారా రైస్. కాకపోతే దానిలో కర్రీ ఒకటి ఏదైనా చేసుకోవాలి. సో ఏదైనా చేసుకుంటే నాది అయిపోతుంది. ఇంకా టైం అయిపోయింది. అందులో నాకు ఏం చేసుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు. చేసుకుంటే టమాటా రైస్ చేసుకుంటా, పప్పు గిప్పు ఇవే ఉంటాయి అన్నమాట. అందుకే ఏం చేసుకోవాలో అర్థం కాక ఫస్ట్ వాళ్ళు ఏదైతే నేను వాళ్ళకి చేసేసి పెట్టేసిన. చూస్తా, నాకు ఏదైనా చేసుకుంటా. స్కూల్ నుంచి అయితే ఇప్పుడే వచ్చిన. ఇవన్నీ మినపప్పు పసుపు లేకుండా అనమాట, మర్చిపోతా అని చెప్పేసి మళ్ళీ తీసుకొని వచ్చినారు. ఒక ఇడ్లీ కావాలన్నారు వాళ్ళు. సో అందుకోసం అని చెప్పేసి మినపప్పు, పప్పు కాదు యాక్చువల్గా మినపప్పు పసుపు, దీనికోసం అని వెళ్ళి ఇవన్నీ తెచ్చుకున్నా. సో యాక్టింగ్ అయిపోయింది అనమాట. సో యాక్చువల్లీ ఇది గుర్తుకు రాలేదు, ఆడ ఒకరు వేరే వాళ్ళు తీసుకుంటుంటే అవును కదా నాది కూడా అయిపోయి చాలా డేస్ అయిందని మళ్ళీ నేను తెచ్చుకున్నా. అండ్ నా కోసం ఏం చేసుకోవాలని చెప్పాను కదా, ఏదైనా కర్రీ చేసుకోవాలి. కానీ నాకు నోరు అంటే చేదు కొడుతుంది నీళ్ళు తాగుతుంటే కూడా. అందుకే ఇప్పి తీసుకున్నా. ఇప్పి తీసుకుందాం అనుకున్నా. మ్యాగీ చాలా డేస్ వచ్చి తింటున్నామని, కానీ ఇప్పి లేదు. ఇంకా మ్యాగీ తెచ్చుకున్నా. చాలా డేస్ అయింది. యాక్చువల్లీ వద్దు అనుకుంటేనే దీన్ని తీసుకోవట్లేదు, లేదా పెద్దది తీసుకొని వస్తుండే. కానీ నా నోరు చేదు ఉంది. నాకు కూడా ఏం వంట చేసుకోలేదు కదా, తిందామని చెప్పేసి తీసుకున్నా. చాకోస్ సాయంత్రం మార్నింగ్ 4 ప్యాకెట్స్ తెచ్చిర్రు. నేను 2 వేసుకొని తిన్నా, చిన్నది తెచ్చిండే. ఇంకా మిగతా ఇవ్వాలి 2నే వాళ్ళు తినేస్తారు, నాకు ఇయ్యరు. మళ్ళీ సాయంత్రం ఛాయ్లకి యాక్చువల్గా పొద్దున ఛాయ్ మంచిగా ఉండే, పాలు కూడా మంచిగా ఉండే, పగిలినట్టు ఎక్కడ కొట్టలేదు. కానీ ఛాయ్ తాగుతుంటే పగిలిన పాలు ఎట్లుంటాయి అట్లా ఉండే అనమాట. ఇంకా ఛాయ్ పోసుకొని చాకోస్ వేసుకున్నా కదా, చాకోస్ ఒకటి తినేసి ఛాయ్ చల్లేసిన. నేను మార్నింగ్ అసలు ఛాయ్ తాగినట్టుగానే లేదు, పాలంతా గలీజ్గా ఉండే. పగలని కూడా పగలలేకుండా, కానీ తాగుతుంటే అట్లా వచ్చింది. మా హస్బెండ్ కూడా అన్నాడు, ఏం పాలు
చాయ్ పగిలిందా అని. ఏం పగిలిలేదని చెప్పిన. తాగినప్పుడు చూసి నాకు అంత వెరైటీ కొట్టిండే. సో మార్నింగ్ తిన్నట్టుగా చాయ్ నాటిగా లేకుంటే చాకోస్ ఒకటి తిని చాయ్ పడేసింటే సో సాయంత్రంకి వస్తుందని చెప్పేసి వాళ్ళ ప్యాకెట్స్ వాళ్ళకు ఉన్నాయి. మళ్ళీ నాకు సాయంత్రంకి కావాలని తెచ్చుకున్నా. పసుపు అయిపోయింది కాబట్టి పసుపు, మినపప్పు అండ్ పప్పు కూడా తెచ్చేసిన. పప్పు లేదు, నిన్న అతను పెద్ద పప్పు దొడ్డు పప్పు ఉందని చెప్పేస్తే దొడ్డు పప్పు ఉడకడానికి టైం పడుతుంది అని చెప్పేసి నిన్న వాళ్ళ పూర్తిగా పావు కిలోనే తెచ్చిండే అనమాట. సో అందుకే ఇంకా ఒకదానికోసం 2 ఐటమ్స్ కోసం వెళ్తే ఇంక ఇవి తెచ్చుకున్నా. అండ్ వాళ్ళకి రేపు ఇడ్లీ కావాలంట. పిండి నానబెట్టా, పప్పు నానబెడితే రాత్రికి పట్టుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు నాకు కొంచెం కూసోలు అనిపిస్తుంది, కానీ మళ్ళీ పప్పు నానాలి కదా. ఆల్రెడీ ఇప్పటికే 1:30 అవుతుంది. పప్పు నానబెట్టి కొద్దిసేపు కూర్చొని మ్యాగీ చేసుకోవాలనిపిస్తే చేసుకొని తింటా. చేసుకోవాలనే తెచ్చుకున్నా, కానీ నోరంతా చేదు కొడుతుంది. కారం ఎక్కువైనట్టుంది. వీళ్ళు చికెన్ చేసిండే కదా, తిన్నారైతే తిన్నారు. చిన్నోడు ఇంకొక 2-3 ముద్దలు అంతా వదిలేసిండు. ఇంకా బాటిల్ నీళ్ళు తాగిండు. చిన్నోడు అట్లా తాగడు మధ్యలో, కానీ కారం ఎక్కువైనట్టుంది. నేను పచ్చిమిరపకాయలు మా హస్బెండ్ కూరగాయలు కట్ చేసిండు అనమాట, టమాటాలు, ఉల్లిగడ్డలన్నీ. కానీ పచ్చిమిర్చి బగారానికి దీనికి 2టికి కట్ చేసిండే. పచ్చిమిర్చి ఎక్కువ కట్ చేసిండే. సో అన్నంలో పచ్చిమిర్చి వేసిన, కూరలో పచ్చిమిర్చి వేసిన, కారం వేసిన, అండ్ బగారన్నంలో మసాలాల ఐటమ్స్ అన్నీ వేసిన కాబట్టి ఫుల్ కారం అయినట్టుంది. ఉదుకుంటా అందులో వేడిది, అన్నం వేడిది, కూర వేడిది, అందులో ప్లస్ కారం 2 అయ్యేసరికి ఉదుకుంటూ బాటిల్ నీళ్ళు తాగేసిండు. రవ్వను చూడండి, ఇది ఇడ్లీ రవ్వ, ఇది వచ్చేసి నార్మల్ రవ్వ. ఇందులో లవంగం వేసి పెట్టినవి చూడండి. ఇందులో కూడా ఉంది. ఏదో ఎక్కడో చూసిన అనమాట. సో ఇట్లా రవ్వల్లో ఊపి తొందరగా పురుగు వచ్చేస్తుంటుంది కదా, సో అట్లా రాకూడదని చెప్పి ఇట్లా లవంగం వేస్తే రావు అని అన్నారనమాట. సో నాకైతే రవ్వ తెచ్చి, అదే మనం ఉప్మా రవ్వ వేసుకుంటాం కదా, అది తెచ్చి పెట్టిన ఒక 1 వీక్కి ఫుల్ పురుగులు నిండిపోతుండే అందులో. అందుకే నేను దాన్ని ఎక్కువ తెప్పించుకొని ఎప్పుడైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడే తెప్పించుకుంటుండే. కానీ ఇప్పుడు చూడండి, డబ్బాలు వేసి మరీ పెట్టుకున్నా. ఎందుకంటే ఒక్క పురుగు లేదు, లవంగం వేసి పెడతా కదా. అది ఘాటుకేమో మరి అసలు పురుగే రాదు. చాలా డేస్ అని కూడా తెచ్చి ఇప్పటిదాకా పురుగే రాలేదు చూడండి. సో నిజంగానే అసలుకి ఒక్క పురుగు కూడా లేదు చూడండి. ఒక్కోసారి అయితే నేను ఇవి పురుగులేరే బద్ధకంకి తెచ్చింది కూడా పడేసుకుంటుండే. ఏం వద్దు ఈ పురుగులంతా ఎవరు ఏరుకుంటూ వస్తుంటారని తెస్తే కూడా పడేసుకుంటుంటే నేను. లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుంటుండే. ఇట్లా మిరియాలు, లవంగాలు వేసి పెడుతున్నప్పుడు పురుగు పడతాలే. సో నేనైతే 3:10కి ఏమో జస్ట్ ఇట్లా పడుకున్నా. దగ్గర లేచి చూసేసరికి 3:51 ఏమో అవుతుంది. ఇట్లా స్కూల్ టైం అయిపోయిందనమాట. అసలు నిద్ర రాలేదు. ఆయన నాకు ఎక్కువ శాతం పగలు నిద్ర రాదు. మండే ఒకటి తొందర లేస్తా కాబట్టి ఏదో మధ్య అట్లా ఇట్లా అంటే నీరసంగా ఉంటుందని ఇట్లా ఉరుగుతుంటా. అంటే వీళ్ళు అయ్యి వచ్చిండు, కట్టుకుంటా, చేసుకుంటా, ఆడుకుంటా, ఇదే పోయినా అందరికి తీసుకో తీయని పోనాడు. ఒడిలోకి రా, వాత పెడితే చూడు మూతి మీద. వీళ్ళు వచ్చారు, అదే నిద్ర పట్టదని సడన్గా ఇద్దరు నిద్రలో పోయింది. ఒక 1/2 అవర్ అట్లా పడుకున్నాం. ఇంకా లేచి ఇంకా వెంటనే కిచెన్లోకి వచ్చేసినాం ఫస్ట్. ఎందుకంటే మ్యాగీ తిన్నా కదా, వాళ్ళకి తెలిసినందుకు గోల వేస్తారు. అందుకే మొత్తం మ్యాగీ తిన్నామని తీసేసి బాసలు ఫస్ట్ సింక్లు వేసేసి మ్యాగీ కవర్ కూడా లేకుండా అన్నీ పడేసిన. అండ్ నేను చాకోస్ తెచ్చుకున్నా కదా, ఇవి వేస్తే కూడా తీసుకుంటారని ఇక్కడ పెట్టిన, రివర్స్ చేసి పెట్టిన కనబడకుండా. ఇప్పుడే వాళ్ళ చాకోస్ ఇక్కడ ఉండే, అవేమో గోళీలు కూడా తెచ్చుకోండు. చాకోస్, గ్లూకోవిట్ అవన్నీ తెచ్చుకుని అవి తీసుకెళ్ళేది. కానీ అది చూసిండే మా విన్నర్ తెలియదు, అబ్జర్వ్ చేసిండో లేదో. వాళ్ళు వస్తే గోవాల మ్యాగీ తిన్ను, వాళ్ళు మాకు అంటారు. ఈరోజు కాకుండా రేపైనా తెప్పించుకుంటారు. తినేదా హిడిచి పెట్టారు. అందుకే అన్నీ తీసేసిన. ఫస్ట్ లేవగానే కిచెన్లోకి వచ్చి అన్నీ తీసేసిన. అండ్ చాయ్ పెట్టిన, మార్నింగ్ పెట్టిన అది చాయ్ బాగాలేదన్నా కదా, అదే మార్నింగ్ ఈ పాలు పెట్టిండే. సో మార్నింగ్ కుళ్ళ పాలలో పెట్టిండే, అసలు టేస్ట్ రాలేదు. ఇప్పుడు ఇంక ఈ ప్యాకెట్ పాలు పెట్టిన. ఎందుకేమో కుళ్ళ పాలు చాయ్ బాగాలి, అసలు పగిలిన పాలు లాగా కొడుతుంది. మొన్ననే తెచ్చినాం సండే రోజు. నిన్న ఒకటి మండే, ఈరోజు ట్యూస్డే అంతే. నేను నిన్న చాయ్ కూడా తాగా కదా, అతను కూడా చాయ్ పెట్టుకోవాలన్నమాట. నేను పెట్టిస్తే తాగుతాడు, లేకపోతే టిఫిన్ ఒకటి తెచ్చుకొని తినేసి వెళ్ళిపోతారు. కానీ నిన్నే తెచ్చుకోలే. టిఫిన్ దోశలు వేసుకోరు. ఫస్ట్ టైం మా హస్బెండ్ దోశలు వేస్తాయా అనుకున్నా, కానీ
ఎట్లా ఇట్లా వేసిండు. ఎప్పుడు వేసుకుంటే నాకు రావు, నువ్వే అంటే చపాతీలు కూడా కాలవాడు, నాకు రాదు అంటాడు. నేను ఇట్లనే దోశలు వేసుకుంటూ ఇంక చాయ్ పెట్టుకోడు. సాయంత్రం పూజ అయిపోయినాక నేను సాయంత్రం చాయ్ పెట్టేసి తాగుతాడు. కానీ ఎందుకో పాలు ఉన్నది తెచ్చినాక లీజుగా అసలు చాయ్ టేస్ట్ లేకుండా నేను ఓన్లీ చాకోసుకొని తిని పడేసిన. సో వాళ్ళకి కూడా డ్రెస్సులు అన్నీ తీసి పెట్టిన, చాయ్ తాగి. వాళ్ళకి ఈరోజు హోంవర్క్స్ ఉన్నాయేమో చూసి హోంవర్క్స్ రాపియాలి. ప్రోగ్రెస్ కూడా ఇచ్చిరేమో చూడాలి. మొన్న లాస్ట్ వీక్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఎగ్జామ్స్ అయిపోయి కూడా 1 వీక్ అయింది. 3 days హాలిడేస్ వచ్చింది. మరి ప్రోగ్రెస్ ఇచ్చిరేమో చెక్ చేయాలి. ఫస్ట్ సెకండ్ క్లాస్ ఫస్ట్ ప్రోగ్రెస్ ఎట్లా వచ్చినాయేమో చూడాలి. లడ్డు ప్రోగ్రెస్ కార్డు ఇచ్చిరా చేయలేరా? ఏంది నువ్వు బట్టలు ఇప్పేసి బట్టలు వేసుకోపడ తీసి పెట్టిన? ఏం తీసుకుంటావురా? లాస్ట్ ఇయర్ ఆర్మీ డ్రెస్ వేసుకున్నావు కదా, ఇప్పుడు ఏం వేసుకుంటావు? తీసుకుందాం పో ఏదో ఒకటి. ఇంకా 3 days టైం. 11th కదా ఈరోజు, 15th కంటే ఇంకా 3 days టైం. ఏమైంది గోరింటాకి? ఏమైంది? గోరింటాకు ఉంది కదా, గోరింటాకి పొద్దుం అంతా అందం అంతా ఆడుతుంది. అలా స్నాక్స్ తింటుండో యాపిల్ కూడా అత్తది. మళ్ళీ చేతులతో తినేటప్పుడు అత్తకుండా ఉంటుందా? ఆ స్నాక్స్ ఎవరివి? తిననే లేదా తమ్ముడు అవి? మరి అట్లా తెచ్చినావు? యాపిల్ ఒకటి తిన్నావా? అసలు వీళ్ళకి స్నాక్స్ బ్రేకే ఉండదు, కావాలని తీసుకుపోతారు సాయంత్రం వచ్చేటప్పుడు తినడానికి. సో ఈరోజు కూడా మోడం చూడండి ఫుల్ అయింది, బాగా వర్షం పట్టేట్టుంది. ఈరోజు కూడా బాగా పడేటట్టుంది. ఈరోజు నిన్న కూడా నైట్ టైంలో బాగా పట్టేది వర్షం. ఇక వీళ్ళైతే ఓజు సాంగ్స్ చూసుకుంటా హోంవర్క్స్ రాస్తారు. ఏంది నువ్వు రాస్తే అయిపోతుంది, టెన్షన్ పట్టుకుంటే అయిపోదు అంటే అట్లే ఉంటుంది. రాస్తే అయిపోతుంది. సో నేను వచ్చేసి ఇడ్లీ పిండి అయితే పట్టి బాసలు తోముకుంటే అన్నం ఉంది, వాళ్ళకి చికెన్ కర్రీ కూడా ఉంది. వాళ్ళకి చికెన్ కర్రీ ఉంది. సో నేను ఏం వండుకోలేను, ఓన్లీ మధ్యాహ్నం మ్యాగీ తిన్నా. అండ్ ఇందాక చాకోస్ వేసుకొని చాయ్ తాగినా. వీళ్ళు చూడండి స్నాక్స్ ఇద్దరు అట్లే పెట్టారు, తినలేరు. ఇందాక అన్నం తినిపించిన, మళ్ళీ అవి ఇవ్వాలి. యాపిల్ క్యారెట్ ఉంది, వేస్ట్ అవుతాయి. సో ఈరోజు మార్నింగ్ ఎగ్ దోశలు తినేసరికి వాళ్ళకు ఎక్కువైందని చెప్పేసి అది కొబ్బరి లడ్డు కూడా తిన్నారు. అందుకే నేను జ్యూస్ చేయలే అనమాట మార్నింగ్. ఇంకా రేపటి నుంచి నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ఇంకా కంటిన్యూ జ్యూస్ చేసిస్తాను. అందుకని చెప్పేసి వాళ్ళ క్యారెట్ పెట్టిండే యాపిల్తో పాటు. వీళ్ళకు మొన్ననే ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. అందులో August 15th ఇండిపెండెన్స్ డే ఉంది కాబట్టి పెద్దగా హోంవర్క్ పెద్దగా ఇవ్వట్లే. ఆల్రెడీ ఎగ్జామ్స్కి ఏవైతే అయిపోయినాయో అవే మళ్ళీ రాసుకురండి అని చెప్పేసి ఏదైతే ఎగ్జామ్స్కి పెట్టిరో సో అవే లెసన్స్ రాయడానికి చదువుకోవడానికి ఇస్తున్నారు. లేకపోతే టేబుల్స్ పెట్టిస్తున్నారు, వాళ్ళు ఏబిసిడీలు ఇంకేవే పెట్టిస్తున్నారు అన్నమాట. సో ఇదంతా సెలబ్రేషన్స్లో డ్యాన్స్లు అవి ఉంటాయి కదా, అందుకని వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన ఎగ్జామ్స్ది పోర్షన్స్ ఉంటాయి కదా, సో అవే రాయమని ఇస్తున్నారన్నమాట. పోర్షనే రాయమని. అందుకని పెద్దగా లేకుండా టీవీ పెట్టుకుని పాటలు ఎన్నుకుంటా రాస్తున్నారు. ఏంది కొబ్బరి లడ్డ వచ్చాడు ఉంది అందులో, ఇంకా అది ఇంతే తిని అయిపోయిన వెంటనే చేస్తలే, నువ్వు టెన్షన్ పడకు. మీరు రాసుకుంటే వస్తుంది, నేను బాసలు దొమ్మేసి వస్తా. 4 టేబుల్ అయిపోయిందా? వచ్చిందా నీకు? ఇట్లా రాయకని చెప్పినా కదా, ఇక్కడ రాయమని చెప్పినా కదా మంచిగా. ఎందుకు రాసినావు అట్లా? చెప్పినా లేదట రాయకని. మళ్ళీ ఇటు ఇంకా 2 times రాయి. వచ్చిందా? 4 టేబుల్ చెప్తావా? చూడకుండా చెప్తావా? నాకు చెప్పు ఫస్ట్, చూడకుండా చెప్పు. ఇంకా 2 times రాయి. ఈడ 1 2 3 4 5 వచ్చిందా? అప్ప చెప్పి ఇక్కడ. అందుకే మళ్ళీ ఇంకా 2 times రాయి. నువ్వు దబదబ రాసిన ముఖం కొట్టేది కాదు, నేర్చుకోనికే చెప్పినా నీకు. అయితే టీవీ బంద్ చేస్తా చూడు. నేను 5 టేబుల్ ఈజీ, ఫస్ట్ 4 నేర్చుకో. 5 ఈజీగా వస్తుంది, 4 నేర్చుకోను. 5 ఈజీగా వస్తుంది, 4 నేర్చుకో. 5 ఈజీగా వస్తుంది అని చెప్తున్నా. 4 మళ్ళీ ఇంకా 2 times రాయి. ఈ పేజీ మొత్తం కూడా మళ్ళీ 4 టేబుల్ రాయి, నీకు వచ్చేస్తుంది అంతలోపు టేబుల్. వీడికి 2 to 5 టేబుల్స్ చదువుకోరామన్నారు. వీడికి 2 వచ్చు, 3 వచ్చు, 4 5 నేర్పిస్తున్నా. ఇదంతా కూడా రాయి సరేనా? ఇదంతా రాసేలోపు వచ్చేస్తుంది. 5 ఈజీగా వస్తుంది, 5 ఒక్కసారి రాసినా కూడా వస్తుంది. 2 3 times 5 టేబుల్ పెట్టిస్తా. 4 టేబుల్ బాగా రాయి.
వర్షం స్టార్ట్ కూడా అయింది. స్టార్ట్ అయింది వర్షం. ఏందిరా చెప్తావా? అడుగుతుందా? నువ్వు రాసుకో. 4 for the 16, 4 5 the 20, 4 6 28, 2 4 ఏంది 4 6 4 6 4 6 28. చదువు. అందుకని ఓవర్ యాక్షన్ చేయకు, మళ్ళీ 2 times రాయిడా అని చెప్తున్నా. రాయి వచ్చేస్తుంది అంతలోపు. ఆల్రెడీ 5 వరకు చెప్తున్నావు, ఇంకా 5 ఇడ రాయి ఇంకో 2 times. మొత్తం వీడియో తీసి మీ మేడంకి పెడతాను. నాకు మీ మేడంకి పెట్టి ఇట్లా చేస్తున్నాడు చదువుకోమంటా అని చెప్తాను. నేను విన్నాను. ఇప్పుడు నువ్వు చెప్పినా కూడా నేను విన్నా. ఇంకా 2 times రాస్తేనే అప్పుడు వింటాను నేను. సో పని అంతా అయితే అయిపోయింది, తినేసినాం అన్నం కూడా. సో ఈవినింగ్ అదే కిచెన్లో పని చేసుకునేది అని చెప్పిన కదా. సో ఇంక అప్పటి నుంచి నేను మా మమ్మీ ఫోన్ చేసిందనమాట. సో వేరే విషయం గురించి మాట్లాడుతున్నాం ఇప్పటిదాకా. ఇంకా అదే మాట్లాడుతూ ఇంకా మధ్యలో బ్లాగ్ ఏం తీయలే. ఇంకా పిల్లలు అయితే హోంవర్క్స్ అని రాసేసుకొని ఇంకా వాళ్ళు పెట్టిన పడుకున్నారు. యాక్చువల్లీ ఈవినింగ్ తిన్నారు కాబట్టి ఇందాక పడుకునే ముందు జస్ట్ 2 ముద్దలు తిన్నారు. ఎందుకంటే మళ్ళీ రేపు నుంచి అమావాస్య కదా, వినాయక చవితి దగ్గర తినరని చెప్పేసి ఇంకా బలవంతంగా అట్లా తినిపించిన. ఇంకా నేను కూడా నిన్న వాళ్ళకి చేసిన పప్పు ఉండే అనమాట ఇంతగానము. సో అదే పప్పుతోటి కొంచెం బగారన్నం వేసుకొని తినేసిన. మా హస్బెండ్ నేను ఇద్దరు తినేసినాం. సో మా హస్బెండ్ కూడా వచ్చిండే అనమాట. తినేసి ఇంకా ఏదో స్లాట్ బుక్ చేసేది ఉందంట, తినేసి వెళ్ళిండు పని చేసుకొని వస్తా అని చెప్పేసి. సో ఇంకా అప్పటి నుంచి ఇంకా ఫోన్ మాట్లాడుతున్నా కదా, వ్లాగ్ ఏం తీయలేదు. ఇంకా అయిపోయినట్టుగా పని. వీడియో ఎడిటింగ్ చేసేలోపు ఇంకా మా హస్బెండ్ కూడా రావచ్చు. ఇంకా వాడుకోవడమే. మళ్ళీ రేపు మార్నింగ్ లేచి ఇల్లు తుడుచుకొని రేపు ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకోవాలి. యాక్చువల్గా మొన్న మండే క్లీన్ చేసుకుందామని అనుకున్నాము, కానీ ఇంకా మళ్ళీ ఈరోజు ఎట్లో కూర అదే నిన్న మండే చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా మళ్ళీ ఈరోజు ఎట్లో కూర తింటారు. రేపు అమాస రేపు పెట్టుకొని నిన్న ఫొటోస్ కడుక్కుంటే మధ్యలో రోజు కూర తింటారు కదా. ఇంకా ప్రతిఫలం ఏముంటుంది, ఫొటోస్ కడుక్కోవాలి కదా అన్నట్టుగా ఇంకా నిన్న కడగలేదనమాట. సో రేపు ఇంకా ఫొటోస్ అన్నీ కడుక్కొని మా మామ ఫోటో పెద్దలది ఇంక ఇవన్నీ రేపు కొంచెం పూజ పని ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. అందులో వీళ్ళకి స్కూల్ కూడా ఉంది. సో మార్నింగ్ లేచి వీళ్ళకి స్కూల్ పంపించి పనులన్నీ చేసుకోవాలి. సో ఇంక ఇంతే ఇవాళ వ్లాగ్. వీడియో ఎడిటింగ్ చేసేసి పడుకుంటా. యాక్చువల్గా సాయంత్రం కొద్దిసేపు ఇట్లా అడ్డం మురిగిన నిద్ర ఎందుకో రావట్లేదు. మెయిన్గా ఈ మెడల్ ఇవన్నీ నొప్పిలేస్తున్నాయి. అయినా సరే పడుకోవాలి. పడుకుంటున్న పొద్దున్న తొందరలో ఇస్తాం కదా. సో ఇంత ఇవాళ వీడియో. బాయ్.